ఎవరు ఎవరు ఇక్కడ చైన్ లాగింది? ఇదిగో ఇతనే. దిస్ గాయ్. గాయకి అని అంటే గోప్ పగిలిపోతుంది నీకు. నువ్వా చైన్ లాగింది? నిన్ను నమ్మి. నాగరాజు గారు నేనేదో మీ పెళ్ళ మెళ్ళలో గురిసిలాగినట్టు ఫీల్ అవుతారు ఏంటండి? ఆ పెద్దని బయట ఉండిపోయాడు కాబట్టి చైన్ లాగాల్సి వచ్చింది సార్. సార్ మా నాన్న కోసమే చైన్ లాగారు. ఎవరి కోసం చైన్ లాగినా ఫైన్ కట్టాల్సింది, లేకుంటే నేను కట్టాల్సి వస్తుంది. అది కాదు సార్. శ్రావణి గారు ఏదో షార్ప్ గా ఆలోచించి నేను కడతాను కదా. మీరెందుకంటే కంగారు పడతారు? కడతా అన్నాడుగా కట్టమండి గారు ప్లీజ్. అది కాదండి పాపం పాపం అంటే ఇప్పుడు చైన్ లాగాడు, రాత్రి మెళ్ళలో గొలుసులు అవుతాడు. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? ఎవర్ రెస్పాన్సిబిలిటీ? నా వల్ల ఎవరు నష్టపోకూడదు నాగరాజు గారు, తీసుకోండి. డ్యూటీ కోసం తప్పదు మై డియర్ ఫ్యాన్, తప్పదు. కావాలి అలా అల్లరి చేయకూడదు. ఇది దాగకూడదమ్మా. డాడీ కూడా ఇచ్చారు కదా దాగు. ట్రైన్ లో పక్కన వాళ్ళు ఇచ్చి దాగకూడదమ్మా. చూడండి సార్, మా కూడా తాగేస్తాను. అరే పోరాడు అడుగుతారు కదా, పోయిరా. అదిగా సార్, ఇదే కావాలన్నాడు. వాళ్ళ నానిచ్చింది తాగొచ్చుగా. ఇదే తాగు. నాకు కూల్ డ్రింకే కావాలి. ఓ పని చేయి, ఈ బాటి లీడ పెట్టు. అది చిన్నపిల్లలు కదా, తాగకూడదు. చిన్నపిల్లలు తాగుతా. ఏం రో ఇది? ఇంత స్ట్రాంగ్ కూడా కలిపి నీడే కలిపాడు సార్. ఇంతేనే మధ్య మధ్యలో వచ్చి తాగుతా. మొత్తం తాగుతారు. మొత్తం అయిపోగొట్టి అనుకో, కిందికి నెడతా. అలాగే సార్, వాడి సంగతి ప్లీజ్. అరే నువ్వు గద్దాగు. ఇదే కావాలి. నమస్కారం. నాకు కాస్త తలెప్పిగా ఉంది, పడుకుంటా. బ్యాగ్ ఎక్కండి. బెత్తలేదు గెత్తలేదు ఉండవమ్మా. పెద్దని పడుకుంటున్నాడు కదా, మీ బ్యాగ్ ఎక్కండి. థ్యాంక్ యూ. ఆ బ్యాగ్ ఇలాండి. ఇట్స్ ఓకే. బ్యాగ్ అని చెప్తాను, నేను దాచి పెడతాను. పర్లేదు, ఆ బ్యాగ్ తగ్గింది, పెట్టుకుని పడుకోండి. ఏంటంటే బాత్రూమ్ కని ఇల్లు ఇంకా రాలేదు. మీ అందరికీ శుభవార్తరా, అమ్మ వచ్చేసింది. నా కాబోయే జీవిత భాగ్యస్వామిరా. పైగా నన్ను చూసి అదే పనిగా నవ్వుతుంది. మన చూసి వైజాగ్ నవ్వింది. నవ్వుకి నాన్న అర్థాలు చెప్తాడు. ఓర్ మోయ్, చౌదరి గారు ఏం చెప్పారా? మన టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్నారా? పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసులేవా? అంతా గ్రహ బలం రా. మీరు తలో చేయి వేస్తే నేను ఇంటివాడిని అయిపోతాను రా. సర్లేరా, ఏం చేయాలి చెప్పు. ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం, నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోకులు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే. దాని వెనకాల ఉన్న ఎమోషన్ ని గుర్తించండి రా. అలాగేరా, నువ్వు ఇంటివాడు పోతా అంటే దానికంటే సంతోషం ఉందిరా మాకు. థ్యాంక్స్ రా బుజ్జి. ఫోన్ అయినా మరి ఇదే కోఆపరేషన్ అంటే. హలో గురూజీ, అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది. అద్దాల రైస్ వచ్చేసింది. అప్పుడే సంబరపడిపోక, మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు. వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు. గురూజీ, ఆందోళన పడక, ఉపాయం ఆలోచించు. అందాల రాశి నీ వశమవుతుంది. అలాగే గురూజీ. ఏంటంటే మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడంటరా. అరే అక్కడ బెర్తాను ఖాళీగా ఉందా? 49 ఖాళీగా ఉందిరా, దాంట్లోనే కూర్చున్నాను నేను. దేనికి? 49 రాహుల్. రాహు కాదు, రాహుల్. మే 25 నెక్స్ట్ స్టేషన్ లో జాయిన్ అవుతున్నాడు. బాబాయ్ చూసారా, పేర్లు కూడా కలిసిపోయి. ఇప్పుడు ఎలా రా? నువ్వేం టెన్షన్ పడకరా, మేము ఉన్నాగా. మీరు చూసుకున్నా కదా, స్టేషన్ అంతా ఖాళీగా ఉంది. బాబు అక్కడ ఎవడో ఉన్నాడు రా. ఓ అక్కడ ఉన్నారా? అరే వీడి రాహుల్ అనుకుంటాను రా. ఏడు సైడ్ అదో ఈడేం చేస్తాడరా? ఎర్ర రాహుల్. 49. ఇన్సర్ట్ వేసుకుని వస్తావా? రారా. ఏమండి, ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అనా? కాదండి, విశాఖ. ఓహో, థ్యాంక్ యూ అండి. అలాగే. ఈ టైం గోదావరి గోదావరి ఎప్పుడు వస్తుందండి? ఇదేనయ్యా గోదావరి. విశాఖ అని చెప్పారండి వాళ్ళు. నీ మొహం వెళ్ళెక్కు. వచ్చేస్తాడు రా. రానిరా, వాడు ఎక్కాలి కదా. వాడు హైదరాబాద్ దాకా ఇలాగే ఉరికిస్తాం. రిజర్వేషన్ ఉంటాయా? శ్రావణి గారు మా ఫ్రెండ్స్ అండి. కూర్చోండి రా. కూర్చోరా. ఎట్టో ఎక్స్క్యూజ్ మీ, మీకు ఇంకా టీసీ భర్తీ ఇవ్వలేదా? లేదా? ఇస్తారన్న గ్యారంటీ ఇవ్వలేదు. మీరు ఎక్కడైనా జనరల్ బోగిలో చూసుకుంటే బెటర్.